హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది పర్సనల్ రీడింగ్ కాదనమాట. పర్సనల్ రీడింగ్ అంటే పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయిద్దనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను. మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్లో అండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటారా అనేది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్ మాత్రమే కాదండి. మీ మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట. దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా మీరు తెలుసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చేస్తాను. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది నేను చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఫస్ట్ మెసేజ్ అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీళ్ళు మారడం, చేంజ్ ఏదో చూపిస్తుంది అనమాట. మార్పు ఏదో కనిపిస్తుంది అనమాట. చేంజ్ అంటే ఏవైనా నిజాలున్నా బయటికి రావచ్చు ఈ టైంలో, మారడం వల్ల అట్లాంటి ఎనర్జీ కూడా నాకైతే చూపిస్తుంది అనమాట. డెస్టినీ, తలరాత అంటారు కదా, ఆ తలరాతని వీళ్ళు నమ్ముతారు బాగా బలంగా అనేది కూడా నాకైతే చూపిస్తుంది అనమాట. అంటే విధిలో ఏది జరగాలని ఉంటుందో అదే జరగతేది అనే విధంగా వీళ్ళు నమ్ముతారు అనేది కూడా నాకైతే చూపిస్తుంది. హ్యాపీనెస్ చూపిస్తుందండి. చేంజ్, మార్పు వస్తుంది వీళ్ళ లైఫ్లో. సంతోషం ఏదో వస్తుంది, రాబోతుంది అనే విధంగా వీళ్ళు ఎదురు చూస్తున్నారు అనేది కూడా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ ఏదో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. లేదంటే ప్రజెంట్ వాళ్ళు ఏదో పార్టీలకు కానీ సెలబ్రేషన్స్ కానీ వెళ్తూ ఉండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుందండి. ఏ సెలబ్రేషన్స్ అయినా వాళ్ళు పర్సనల్గా కానీ ఏదైనా సెలబ్రేషన్స్లో, అకేషన్స్లో పాల్గొంటున్నారు అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ అంటే ఈ పర్సన్కి సెల్ఫిష్నెస్ కూడా ఉందండి. అంటే స్వార్థం కూడా ఉందన్నమాట. వీళ్ళు సంతోషాల కోసం వీళ్ళు కొంచెం స్వార్థం కూడా ఆలోచిస్తారు అనేది కూడా నాకైతే చూపిస్తుంది అనమాట. మీ మధ్య సపరేషన్, గొడవలు కూడా రావచ్చు. ఏంటంటే వీళ్ళు ఎంజాయ్మెంట్లు వీళ్ళు చూసుకుంటారు అనేది కూడా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ చూపిస్తుంది. కొంచెం స్వార్థంగా ఉండే పర్సన్ అంటే అండి, పక్కన వాళ్ళ గురించి అంటే కూడా వీళ్ళ గురించే వీళ్ళు ఆలోచించుకుంటారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.